అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే మా తానే తందాన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. సరే, ఎలాంటి కాలయాపన చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. బయట వినిపిస్తున్న అనవసరమైన ఊహాగానాలను పక్కనబెట్టి డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కొత్తగా మొదలైన ఈ ఎబోలా బుండిబుగ్యో అవుట్బ్రేక్ వెనుక ఉన్న అసలు డేటాని, గ్రౌండ్ రియాలిటీని మనం ఎప్పుడు పరిశీలిద్దాం. నిజం చెప్పాలంటే ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఎమర్జెన్సీ. ముందుగా ఒక కఠినమైన వాస్తవంతో మొదలుపెట్టుదాం. 25 నుండి 40%. అవును, మీరు విన్నది నిజమే. ఈ వేరియంట్ మరణాల రేటు అంత భయంకరంగా ఉంది. దీనికి తోడుగా ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ప్రస్తుతానికి దీన్ని ఆపటానికి మన దగ్గర ఎలాంటి అఫీషియల్ వ్యాక్సిన్ గానీ ప్రత్యేకమైన ట్రీట్మెంట్ గానీ లేవు. అదనమాట ఇక్కడ అసలు ఆందోళన కలిగించే విషయం. అందుకే పరిస్థితులు ఎంత వేగంగా చేయిదాటిపోతున్నాయంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే మన WHO వాళ్ళు మే 17న అత్యున్నత స్థాయి హెచ్చరికను జారీ చేశారు. దీని అధికారికంగా ఒక గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించేశారు. అంటే అర్థం చేసుకోండి, ప్రమాద స్థాయి దీన్ని మించి ఉండదు. ఒక కొత్త గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ. ఇది కేవలం ఒకే ఒక కేసు నుంచి ఇంత పెద్ద సంక్షోభంగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన ఒక పాయింట్ ఉంది. అదేంటంటే ఆ 2 వారాల గ్యాప్. ఏప్రిల్ 24న బునియాలో మొదటి కేసు అనుమానించినప్పటికీ మే 5 దాకా WHO నుండి ఎలాంటి అలర్ట్ రాలేదు. అంటే ఏ ఆటంకం లేకుండా ఆ వైరస్ ప్రజల మధ్య స్వేచ్ఛగా వ్యాపించడానికి మనమే 2 వారాల టైం ఇచ్చేశామన్నమాట. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? కాంగోలో ఇప్పటికీ 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 6 అమెరికన్లకు కూడా ఈ వైరస్ సోకింది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఉగాండా రాజధాని కంపాలా, రోజుకు ఏకంగా 40 లక్షల మంది ప్రయాణించే ఆ మహానగరంలో 2 కేసులు కన్ఫర్మ్ అయ్యాయి. ఆ నంబర్ వినగానే ఈ లెక్కలన్నీ ఎలా మారిపోతాయో మీకు ఇప్పటికీ అర్థమే ఉంటుంది కదా. సరే, ఇప్పుడు వేరియంట్ యొక్క అనాటమీ ఏంటో, అసలది ఎలా పనిచేస్తుందో కొంచెం సైంటిఫిక్గా చూద్దాం. అసలు ఈ వైరస్ మనుషుల్లోకి ఎలా వస్తుంది? శాస్త్రవేత్తల మాటల్లో చెప్పాలంటే దాన్ని స్పిల్ ఓవర్ మూమెంట్ అంటారు. అంటే పండ్లు తినే గబ్బిలాలు లాంటి జంతువులకి ఈ వైరస్ ఉన్నా వాటికి ఏమీ కాదు. కానీ ఎప్పుడైతే మనుషులు ఆ గబ్బిలాలను పట్టుకుంటారో లేదా అవి కలుషితం చేసిన ఆహారాన్ని తింటారో అప్పుడు జరుగుతుంది ఈ స్పిల్లోవర్. ఒక్క మాటలో చెప్పాలంటే మృత్యువు జంతువుల నుండి నేరుగా మనుషులోకి జంప్ చేస్తుందన్నమాట. ఇక అది ఒంట్లోకి వచ్చాక జరిగే ప్రాసెస్ ఇంకా భయంకరం. మొదటి 2 నుండి 21 రోజుల దాకా ఉండే లక్షణాలు చాలా సింపుల్గా ఉంటాయి. జ్వరం, అలసట లాంటివి. అందుకే దీన్ని ముందుగా పసిగట్టలేం. ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి విషమిస్తుంది. ఇంటర్నల్ బ్లీడింగ్, కంట్రోల్ తప్పిపోయి అవయవాలన్నీ ఫెయిల్ అవుతాయి. వినడానికే చాలా భయంగా ఉంది కదూ. అయితే ఇది వ్యాప్తి చెందే విధానాన్ని వేరే వైరస్లతో కొంచెం పోల్చి చూద్దాం. ఎబోలా అసలు ఎంతకంత డేంజరస్ అంటే చూడండి, హంటా లాంటి వైరస్లు గాలి ద్వారా వ్యాపిస్తాయి. కాని మనిషి నుండి మనిషికి అంత త్వరగా సోకవు. కాని ఎబోలా అలా కాదు. ఇది గాలి ద్వారా రాకపోయినా ఇన్ఫెక్షన్ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి రక్తం, చెమట, కన్నీరు ఇలాంటి శరీర ద్రవాలు నేరుగా తగిలితే చాలు. కనీసం అంత్యక్రియల సమయంలో జాగ్రత్తగా లేకపోయినా సరే ఆ చుట్టుపక్కలున్న కమ్యూనిటీ మొత్తానికి అంటుకుంటుంది. ఈ నెంబర్ చూడండి, 881. 2014-2016 టైంలో వచ్చిన ఎబోలా అవుట్బ్రేక్లో ఏకంగా 881 మంది హెల్త్ కేర్ వర్కర్లు ఈ వైరస్ బారిన పడ్డారు. అంటే మన ప్రాణాల్ని కాపాడేందుకు ఫ్రంట్లైన్లో పోరాడే డాక్టర్లు, నర్సులకే ఇది ఎంత పెద్ద ముప్పో ఒక్కసారి ఆలోచించండి. గతంలో ఈ అవుట్బ్రేక్స్ చరిత్ర ఎలా ఉందో ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఈ డేటాని గమనిస్తే గతంలో వైరస్ని కంట్రోల్ చేయడానికి ప్రపంచం మొత్తం ఎంతలా శ్రమించిందో మనకి తెలుస్తుంది. ముఖ్యంగా 2014 పశ్చిమ ఆఫ్రికా ఎపిడమిక్ డేటా చూశారా? పరిస్థితి కొంచెం అదుపు తప్పితే చాలు మరణాల సంఖ్య ఏకంగా వేలల్లోకి ఎలా వెళ్ళిపోతుందో ఈ టేబుల్ మనకు చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఇట్స్ ఎ బిగ్ వేకప్ కాల్. మరి ఇప్పుడున్న పరిస్థితిలో దీన్ని కట్టడి చేయడంలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న సంక్షోభమేంటి? సాధారణంగా ఇలాంటి వైరస్ వస్తే ఏం చేస్తాం? వెంటనే పేషెంట్లని ఐసోలేట్ చేస్తాం, రైట్? కానీ తూర్పు కాంగోలో ప్రాబ్లమేంటంటే అదొక యుద్ధ వాతావరణం. ఏకంగా 100కు పైగా సాయుధ తిరుగుబాటు గ్రూపులున్న ఆ ప్రాంతంలో ప్రజలు హింసకు భయపడి వణుకుపోతూ ఉంటారు. అలాంటి చోట హాస్పిటల్కి వెళ్లాలంటేనే వాళ్లకు వణుపు. ఇక క్వారంటైన్ చేయడమనేది ప్రాక్టికల్గా అసాధ్యమైన పని. ఇకపోతే గ్లోబల్ రెస్పాన్స్కి జరిగిన నిధుల కోత గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాలి.
ఈ మధ్యకాలంలో అమెరికా తీసుకున్న కొన్ని పరిపాలనా నిర్ణయాలు గ్లోబల్ హెల్త్ నెట్వర్క్ని ఎలా మార్చేశాయో ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఎవరినీ తప్పుపట్టడానికి కాదు, కానీ వాస్తవాలు ఏం చెప్తున్నాయంటే యుఎస్ఏఐడి నిధుల్లో 80% కోత విధించడం, అలాగే 80 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉన్న డబ్ల్యూహెచ్ఓతో అకస్మాత్తుగా సంబంధాలు తెంచుకోవడం లాంటివి ప్రపంచవ్యాప్తంగా వైరస్లపై పోరాడే వ్యవస్థల పునాదులనే కదిలించేశాయి. ఆ నిర్ణయాల తాలూకు డైరెక్ట్ రిజల్ట్ ఇక్కడే కనిపిస్తోంది. జంతువుల నుండి మనుషులకు వైరస్ రాకుండా ఆపే $100 మిలియన్ ఆ స్టాప్ స్పిల్లోవర్ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేశారు. క్రాస్ బార్డర్ నిఘా ఆగిపోయింది. దీనివల్ల ఏమైందంటే సరిగ్గా ఈ కొత్త ఎబోలా వేరియంట్ని స్టార్టింగ్ స్టేజ్లోనే పసిగట్టాల్సిన మనం ఆ టెక్నాలజీ లేక వారాల తరబడి వెనుకబడిపోయాం. ఒకసారి ఈ రెండింటినీ పోల్చి చూద్దాం. ఒకప్పుడు అంటే 2014లో ఎలా ఉండేదంటే వైరస్ పుట్టిన చోటే దాన్ని అడ్డుకోవడానికి ఏకంగా $2 బిలియన్ ఖర్చు చేసి ఇంటర్నేషనల్ సపోర్ట్ ఇచ్చారు. అది ప్రోయాక్టివ్ స్ట్రాటజీ. కాని ఇప్పుడు కేవలం నిఘా వ్యవస్థలు ఆగిపోయి బార్డర్ రెస్ట్రిక్షన్స్ మీద ఆధారపడి ఉన్నాం. ఈ గ్యాప్ వల్లే కదా కాంగోలో పుట్టిన వైరస్ అంత త్వరగా కంపాలదాకా చేరుకుంది. సరే, ఇన్ని టెన్షన్ల మధ్య ఒక చిన్న పాజిటివ్ పాయింట్ చెప్పుకుందాం. ఎబోలా ఎంత ప్రాణాంతకమైనదైనా సరే అది కోవిడ్-19 లాగా గాల్లో ఎగిరి వచ్చేయ్యదు. అది సోకాలి అంటే ఖచ్చితంగా బాడీ ఫ్లూయిడ్స్ టచ్ అవ్వాల్సిందే. ఈ ఒక్క కారణమే ప్రస్తుతానికి దీన్ని ఇంకో కోవిడ్ లాంటి మహమ్మారిగా మారకుండా పట్టి ఉంచుతోంది. అయితే ముగించే ముందు ఒక ప్రశ్న మనకి మనం వేసుకుందాం. మహమ్మారుల్నాపే ఫస్ట్ లైన్ డిఫెన్స్ వ్యవస్థల్ని ఇలా పక్కన పెట్టేయడం వల్ల నిజంగా మనం ఫ్యూచర్లో ఎంత మూల్యం చెల్లించుకోబోతున్నాం? ఒకవేళ ఎలాంటి అడ్డుకట్ట లేకుండా వ్యాపిస్తున్న ఈ వైరస్ రేపు తనను తాను మ్యూటేట్ చేసుకుంటే పరిస్థితి ఏంటి? గ్లోబల్ హెల్త్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదని ఇది మనకు గట్టిగా వార్నింగ్ ఇస్తోంది. ఈ ఎనాలిసిస్ ద్వారా మీకు వాస్తవ పరిస్థితిపై ఒక క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం.